7TV తెలుగు న్యూస్. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. కూరగాయలు, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ వంటి పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాగుతో తక్కువ నీటితోనే అధిక ఆదాయం పొందవచ్చని, అంతర పంట సాగుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 4 years తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ వచ్చినప్పుడు అరౌండ్ 1 year లో ఆఫ్టర్ మెయింటెనెన్స్ కాస్ట్ 1.7 lakh 1.6 lakh వరకు ఇన్కమ్ స్కోప్ ఉంది. సో చాలా 2 to 3 times డెఫినెట్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. దాంతోపాటు ఫస్ట్ 4 years లో కూడా ఇంటర్ క్రాపింగ్ చేసి గవర్నమెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ చేసి, కానీ అప్పుడు కూడా ఇన్కమ్ విల్ బి మోర్ దెన్ క్రెడిట్. సో ఈ ప్లాట్ఫామ్ తో ట్రైన్ టు స్ప్రెడ్ క్లియర్ గా ప్రెజెంటేషన్ అండ్ ఒక చిన్న 2 వీడియోస్ తో పాటు మీకు చెప్పడం జరిగింది. దీంట్లో మొట్టమొదటగా వ్యవసాయ శాఖలో క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి ఏదో చెప్పారు. అది ఆల్రెడీ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ మీతో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పంచిపెట్టడం జరిగింది. సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ కానీ ఇప్పుడు 72% క్రాప్ ఏరియా సోన్ అయింది కాబట్టి మిగిలింది ఏరియాలో ఎలాంటి క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్ నాటొచ్చు. ఇదే విధంగా ఈ ఏరియాస్ లో విత్తనాలు ఎక్కడ ఉన్నాయి, ఏ టెక్నాలజీ వాడాలి, ఇది అంతా వ్యవసాయ శాఖ వాళ్ళు మీకు చెప్తారు. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ బోత్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, మీరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో పాటు ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మా ఫుడ్ సెక్యూరిటీకి ఒక స్ట్రెంగ్త్. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రావు పాల్గొన్నారు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషిని ఆయన అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం, షైనింగ్ స్టార్స్ నగదు ప్రోత్సాహకాలను విద్యార్థులు తమ ఉన్నత విద్య కోసం వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎడ్యుకేషన్ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి 20,000 రూపాయలు షైనింగ్ స్టార్ అనే ప్రోగ్రాంతో ఈరోజు మంచి ఒక నిర్ణయం తీసుకొని చాలా మందికి 20,000 రూపాయల లెక్కన మా చిత్తూరు జిల్లా మొత్తం పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. సో అప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం, అనేక మంది చదువుకునే వారికి ఒక ఆర్థిక, మామూలుగానే మేము తల్లికి వందనం ఇస్తున్నాం, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఆనందకరం, సంతోషం. సో వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక మంచి కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరెవరు టాపర్స్ ఉన్నారు ఇన్స్టిట్యూషన్ వైజ్ గా వాళ్ళకి ఈరోజు ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. జస్ట్ మోటివేషన్ కోసం వాళ్ళు ఇంకా బాగా చేయాలి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. ఒక 1600 స్కూల్లో 24 తారీఖుకి ఏర్పరచడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంత మోటివేషన్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? బికాజ్ ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజీ లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు నిరసన చేపట్టారు. జూలై 20 నుంచి 31 వరకు పెండౌన్ ఉద్యమం నిర్వహిస్తూ విధులకు బహిష్కరించారు. ఆర్ఎస్కే కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘాలు ఈ జీవో వల్ల ప్రజలు, ఆస్తుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక ప్రభుత్వం వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. వృత్తికి భంగం కలిగే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జియో 396ని వెంటనే రద్దు చేయాలనుకుంటున్నాం. ఈ దస్తావేజు లేఖర్లు అందరూ ఈ జియో వలన
చాలా మంది రోడ్డు పడతారు. అదే లక్షలాది కుటుంబాలు రోడ్డు మీదకు వస్తాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్ల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజుల లేఖర్లు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వారికి సహకరించే డిటిపి ఆపరేటర్లు మరియు తదితర సంస్థల వారు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపుగా 3 నుండి 5 లక్షల మంది వారి యొక్క జీవనోపాధి మేము కోల్పోతాము. ఈ జీవో తరపున తప్పనిసరిగా ఈ యొక్క జీవోని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వారు కార్యక్రమాలు చేపట్టడం, దానికి కాంగ్రెస్ పార్టీ తరపున మేము మద్దతు తెలపడం, తప్పనిసరిగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గతంలో ఆనాటి వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చిన జీవోని నిరసిస్తూ వీరికి సంఘీభావం ప్రకటించి మరలా ఇంకో జీవో రూపంలో కొత్త జీవో తీసుకొచ్చి వారి యొక్క జీవనోపాధి కుంగదీసే విధంగా ఇటువంటి ప్రభుత్వ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రద్దు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్కాపురం జిల్లా కనగిరి కాస్మోపాలిటన్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకాగ్రీవంగా ఎన్నికైంది. మొత్తం 150 మంది సభ్యులున్న క్లబ్లో దాఖలైన 21 నామినేషన్లలో 12 ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకాగ్రీవమైంది. అధ్యక్షుడిగా నీలిశెట్టి సుబ్బారావు, ఉపాధ్యక్షుడిగా స్థానికం తిరుపతిరెడ్డి, కార్యదర్శిగా పాలకీటి చంద్రశేఖర్, కోశాధికారిగా భైరవ కృష్ణ ఎన్నికయ్యారు. ఇక నూతన కార్యవర్గానికి సభ్యులు స్థానికులు అభినందనలు తెలియజేశారు. ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్లో చాలా రకాలుగా బీసీపీ, డివిడి, తర్వాత 35 మంది డిస్ట్రిబ్యూషన్స్, థియేటర్ రిలీజ్ను చాలా వరకు చేశాము. ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన 63 years కనిగిరికి వచ్చి ఉందామనే ఉద్దేశంతో సంవత్సరాల నుంచి ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను. ఇదే క్లబ్కి లాస్ట్ 3 years బ్యాక్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను. ఓన్లీ 2 ఓట్ల పేరుతో రీసెంట్గా పూర్తయ్యాను. ఈ ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ అయినప్పుడు ఉగ్రా గారి ఆశీస్సులతో మళ్ళీ కమిటీలో నిలబడి క్లబ్ యొక్క పురోగతిని చేద్దామని, అభివృద్ధి చేద్దామని ఇక్కడ మనం ఒక కన్వెన్షన్ హాల్, కాన్ఫరెన్స్ రూమ్స్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి, తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చైల్డ్ ప్లే స్కూల్ లాంటివి పెట్టి, ప్లే ఆడిటోరియం లాంటివి పెట్టి దీన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ కొత్త కమిటీ. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 91వ కాలచక్ర విశ్వశాంతి మహాయాగం ఘనంగా కొనసాగుతుంది. గణపతి పూజల అనంతరం గోమాతతో కలిసి యాగశాల ప్రవేశం నిర్వహించారు. విశ్వశాంతి, సకాలంలో వర్షాలు, ప్రజల సంక్షేమం కోసం ఈ మహాయాగం నిర్వహిస్తున్నట్లుగా స్వామీజీ తెలిపారు. 15 రోజుల పాటు జరిగే యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఫలితాలను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ ధర్మకర్త జూలూరి రమేష్ బాబు మహాయాగ విశిష్టతను వివరించారు. ఇప్పటి వరకు తను 90 యాగాలు చేయడం జరిగింది. నాగర్ కర్నూలులో 2 సంవత్సరాల క్రితం ఈ యాగం చేయడం జరిగింది. అక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ కూడా ఈ యాగం 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇది 3వ తారీఖు వరకు నడుస్తుంది. మరి స్వామివారి ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ, కల్వకుర్తి పట్టణం చుట్టుముట్టు గ్రామాలు, పట్టణాలు అందరు ప్రజలు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతున్నారు. మరి ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ధన్యం చేసి స్వామివారి కృపకు శ్రీకృష్ణ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ 119వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ నరేష్, వ్యవస్థాపకుడు సాయాజీరావు గైక్వాడ్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి ఖాతాదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. విద్యా, గృహ, పంట రుణాలకు సకాలంలో అందిస్తున్నామన్నారు. ఇక సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని ఖాతాదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సందీప్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. చేస్తున్నారంటే అకౌంట్ ఇచ్చేస్తుంటే అవన్నీ ఫ్రాడ్ అమౌంట్లన్నీ వీళ్ళ అకౌంట్ లో పెడితే వీళ్ళ అమౌంట్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు మనీ మూవ్ లేకుండా చాలా పెద్ద ఫ్రాడ్ కేసెస్ ఉన్నాయి, చాలా ఎక్కువైపోయినాయి మన మల్లేపల్లిలో. అవి బాగా కంట్రోల్ చేసుకోవాలండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఎడ్యుకేట్ చేయండి. ఈ పొరపాట్లు మనకి ఈజీ మనీ అనేది ఎప్పుడైనా మన తల చుట్టుకుంటది. ఈజీ మనీ మనకి మనం కష్టపడేది ఎప్పుడైనా రూపాయి ఉంటది. కష్టపడకుండా నాకు ఈజీ మనీ వచ్చేవాళ్ళంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతారు. అదొక్కటి చూసుకోండి. చాలా ఫ్రాడ్ కేసులు వెళ్ళిపోతున్నాయి. ఈడీని బాగా ఎక్కువ చేస్తున్నాయి మన మల్లేపల్లిలో. ఇవి ఎవరన్నా ఉంటే కొంచెం స్టాప్ చేసేలాగైతే చూడండి. అదొక్కటి చెప్తాను మీకు, ఓకేనా? తర్వాత ఎస్హెచ్జీలు కూడా నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ 3 లోన్లు ఇచ్చాను. మేడం కూడా రాలేదు, కుమారి మేడం, లక్ష్మి గారు వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన ఫైల్స్ 3 కంప్లీట్ చేశాను. ఇంకా మన దగ్గర ఏమైనా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటే కనుక రండి, లోన్ చేస్తాను. మీరు ఇంప్రూవ్ అయితేనే మన ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, మన బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? ఏమన్నా నా దగ్గరకు ఉంటే నా దగ్గరికి తీసుకురండి. నేను ఫస్ట్ అయితే నా దగ్గరికి వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అనేది. నా దగ్గరికి రాకపోతే నేనేమి చేయలేను, ఓకేనా? అలా చేయండి, అంతేనండి. మీరు మాకు ప్రోత్సహించాలి మా బ్యాంక్, అంతే. నేను చెప్పేది అంతే చేయాలి. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యురాలు డాక్టర్ చిరంజీవి జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రచయిత డాక్టర్ రాహుల్ రచించిన గ్రంథాన్ని హైదరాబాద్ లో ఘనంగా ఆవిష్కరించారు. వైద్యులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డాక్టర్ చిరంజీవి సేవాభావం, అంకితభావం, మానవత్వాన్ని కొనియాడారు. ఈ పుస్తకం ప్రతి విద్యార్థి, యువత, వైద్యుడు తప్పక చదవాల్సిన స్ఫూర్తిదాయక గ్రంథమని అభిప్రాయపడ్డారు. సేవ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో అసాధారణ విజయాలు సాధించవచ్చనే సందేశాన్ని ఈ గ్రంథం అందిస్తుందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ రథయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ భక్తిని చాటుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా బలజ కళ్యాణ మండపానికి చేరుకుంది. అనంతరం భజనలు, తులసి పూజ, జగన్నాథ లీలలు, ప్రవచనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారం, శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ స్వామి రథోత్సవం ప్రారంభమైన తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథాలను లాగడం, దాని తర్వాత దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా జగన్నాథ రథోత్సవం చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. మన ధర్మవరంలో కూడా ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా జగన్నాథ రథోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు ధర్మవరం నియోజకవర్గ ప్రజల మీద, అందరి మీద ఉండాలని, ప్రతి కుటుంబంలో కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెళ్లి విరియాలని, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్నాథ స్వామిని నేను కోరుకుంటున్నాను. సమాజం బాగుండాలి, మన ధర్మవరం నియోజకవర్గం కూడా బాగుండాలని కోరుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం. విజయనగరం జిల్లాలో ఆగస్టు 16న చేయూత కార్యక్రమంలో భాగంగా ఆధునిక కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంది వెంకటరమణ తెలిపారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి చేతుల మీదుగా కృత్రిమ చేతులను పంపిణీ చేయనున్నారు. ఇక అర్హులైన దివ్యాంగులు ముందస్తుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8866 306 969
టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క అవసరాలు పనులు చేసే వీలుగా అనువుగా ఇప్పుడు ఇది రూపొందించబడింది కనుక దీన్ని ఉపయోగించవలసిందిగా ప్రజలందరూ కోరుతున్నాం. ఈ విషయాన్ని ప్రచారం చేయవలసిందిగా పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు కూడా తెలియజేస్తున్నాం సార్. మన ఆంధ్రప్రదేశ్ విభాగంలో మనకి రామారావు గారు అని చైర్మన్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్. ఆయన కూడా రోటరీ మెంబర్, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడలో. అలాగే రాజు గారు ఉన్నారు, ఆయన గుంటూరులో రోటరీ క్లబ్లో కూడా ఉన్నారు. అలాగే వడ్డమాన్ రెడ్డి, ఇలాంటి చాలా మంది రోటరీ అండ్ రెడ్ క్రాస్తో అసోసియేట్ ఉండడం మూలంగా కంబైన్డ్గా డిస్ట్రిక్ట్ 3020 ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న క్లబ్స్, అలాగే 3150 గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు, అలాగే రాయలసీమ అండ్ పార్ట్ ఆఫ్ ది కర్ణాటక 3160 ఈ 3 జిల్లాలు సంయుక్తంగా కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. మనకి ఇవన్నీ మనం తీసుకొని రాగలుగుతాము. తర్వాత ఎందుకోసంటే ఇది ఏదైతే టోల్ ఫ్రీ నెంబరు మీకు రికార్డులు ఇచ్చామో 8866306969 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ అవుతారు సిస్టమ్. ఎందుకోసంటే ప్రతిదీ వచ్చే ప్రతి వాళ్ళకి ఫిట్ అవుతుంది. వాటి యొక్క హ్యాండ్ సైజు దాన్ని బట్టి అది ఫిట్ అవుతుంది. కాబట్టి మన 16 తారీఖున ఇలా మెడికల్ క్యాంప్. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక రాష్ట్రంలో 40% వర్షపాతం లోటు నమోదైంది. ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ పథకాల అమలుకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు జిల్లా మినిస్టర్ సార్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో టుడే అలాంగ్ విత్ సర్స్ ఇన్స్ట్రక్షన్స్ మన జిల్లా ద్వారా అన్ని విషయం మీద ఒక పీపీటీ తయారు చేయడం జరిగింది సార్. 5 జిల్లాస్కి కంపైల్ చేసి ఒకటి పీపీటీలో సార్ అగ్రికల్చర్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్ ఎల్నినో ద్వారా ఏం ఇంపాక్ట్ అయింది అది పెట్టడం జరిగింది సార్. రెయిన్ కాబట్టి ఏం ఇంపాక్ట్ అవుతుంది, చాలా మోస్ట్ మనకు డెఫిషియెంట్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ మా రిగార్డింగ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ డెఫిషియెంట్ రెయిన్ఫాల్? 1 2 3 4 5 జిల్లాలు. సో దీని మీద మెయిన్ ఒకటి మనం ఫోకస్ చేయాల్సింది అవేర్నెస్ ప్రోగ్రామ్. రైతులకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నుంచి అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్, మెయిన్గా అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన పరిస్థితి ఉన్నది. వర్షం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అందరు పంటలకు అంటే ఆల్టర్నేటివ్ క్రాప్స్ పోవాలని చెప్పేసి మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. Most of the farmers are not aware what is the reason why this semi-drought condition is prevailing. So what should be the action plan on any important? So what I suggest was, Chinnanayan suggested, what the Honorable MLAs is that a coordination between the major departments at the district level is most important. ఇందులూరు మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి ఏలూరు జిల్లా స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కృష్ణా ఈస్ట్ కాలువ ఆయకట్టు కింద ఉన్న సుమారు 58,000 ఎకరాలకు సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదనపు పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా పెంచాలని, లేకపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తీసుకెళ్తే 500 ఎకరాలు ప్యాడీ ఏంటంటే మీ ప్యాడీ కల్టివేట్ చేయాలని క్లారిటీ లేదు. మీకు ఇంట్రెస్ట్ చేసింది ఏంటంటే రేట్మెన్ కెనాల్ నుంచి వాటర్ తీసుకొచ్చి మా దగ్గర మాకు అక్కడ లిఫ్ట్ చేసి ఇలా సీతంపేట చదువుకోవాలి తీసుకొస్తే పేరెంట్ అవుట్ వస్తుంది. myself personally we personally visited, we identified the entire route and we delivered in the same way for any. ఎప్పుడు ఉంది చదువు ఇప్పుడు మీరు పోలవరం వీళ్ళు పెద్ద అలా ప్యాడీ వాళ్ళు చేసుకోమంటారు వద్దారు. ఎందుకంటే అందరూ కూడా అక్కడ ఆత్మహత్యలు వేసుకుని ఉన్నారు. There is no way you can produce it in the current situation.
మార్కాపురం జిల్లా కనిగిరిలో జీవో నంబర్ 396 ప్రైవేట్ పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు పెండౌన్ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ న్యాయవాది షైక్ అబ్దుల్ గాఫర్ మద్దతు తెలిపారు. జూలై 20 నుంచి 31 వరకు విధులు బహిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. జీవో 396తో రిజిస్ట్రేషన్ సేవలు ప్రైవేటీకరణకు గురై ఆస్తుల భద్రత, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న డాక్యుమెంట్స్ రాసుకొని రోజుకు 150 సంపాదించుకొని కుటుంబాలు జరిపించుకునే పరిస్థితులు ఉండే కుటుంబాలు అవి. మరి వారికి కూడా ఇబ్బంది పెట్టి మరి వాళ్ళని వాడకడుగు కూడా కొట్టే పరిస్థితి లేకుండా మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపేసి మరి అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా పార్టీకి అతీతంగా డాక్యుమెంట్ రైటర్స్ ఒక ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వం వెంటనే ఆ చర్యలను ఆపుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే మరి వాళ్ళ డిమాండ్ బట్టి మరి పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ మా లోకల్ డాక్యుమెంటర్స్ అయితే మొహమాటం ఎందులో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో కొద్దిగా గొప్ప తీసుకొని మరి డాక్యుమెంట్స్ రాసిచ్చి ప్రతి పని ఆఫీసులో వాళ్ళ ద్వారా మేము చేయించుకునే అవకాశం ఉంటుంది. అలా కానప్పుడు ఒక సంస్థకో ఒక వ్యక్తికో ప్రైవేట్ వ్యక్తి అప్పచెప్తే వాళ్ళ డిమాండ్ ప్రకారంగా ఉంటుంది కానివ్వండి, మరి ఎక్కడ కూడా ములాజాలు ఉండవు. కాబట్టి మా విన్నపం, మా డిమాండ్ ప్రభుత్వానికి ఏంటంటే ఈ విలేకరుల దస్తావేజుల యొక్క డాక్యుమెంటరీస్ యొక్క ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వెంటనే విరమించుకొని మరి వారి యొక్క డిమాండ్లని పరిశీలించి తక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. విజయనగరం జిల్లా బొబ్బిల్లో నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. బాపట్ల జిల్లాలోని మాదల నారాయణస్వామి కాలనీలో వారం రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు అర్ధరాత్రి రోడ్డెక్కి నిరసన తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లేక తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటుగా చిన్నారుల చదువులు, వృద్ధులు, అనారోగ్య బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు మేకల ప్రసాద్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు బాపట్లలో ప్రజలు జీవించే హక్కు కోసం పోరాడుతున్నారు. విద్యుత్ సౌకర్యం పొందే హక్కు కోసం పోరాడుతున్నారు. మేము చీకట్లో ఉండం, వెలుతురులో జీవిస్తాం. ఆ వెలుతురుని మీరు ఇవ్వాలి మాకు ఓ ప్రభుత్వం అని అడుగుతున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ద్వారా ప్రజలకి జీవించే హక్కుని రాజ్యాంగం ప్రసాదించింది. దాంట్లో భాగమే ప్రజలు ఈరోజు ప్రభుత్వాన్ని మేము చీకటిలో 13 సంవత్సరాలుగా ఉంటున్నాం. అంబేద్కర్ వ్యతిరేక వాదులు, అంబేద్కర్ని ధిక్కరించేవాళ్ళు, అంబేద్కర్ ఆచరణని పాటించని వాళ్ళు ఇవాళ పేద ప్రజల మీద దాడికి దిగారు. కంటి నొప్పానని చెప్పేసి పేదల డాక్టర్ దగ్గరికి వెళితే కంటికి వైద్యం చేశారంట. పేదల కరెంటు కావాలని చెప్పేసి అడుగుతుంటే రెవెన్యూ
రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు పూలు కొలతలు ఎత్తన్నారు వచ్చేసి. అంటే కొండనా లెక్క ముందెత్త. కుకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ నగర్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న నరసింహ అనే వృద్ధుడిని ఆటో ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది